లాంటిది కాస్త జనం నమ్మే మనిషిని తీసుకొచ్చి అతని చేత చెప్పిస్తున్నారు పదే పదే. అతనికి కన్విన్స్ చేసి ఉంటారు 2.5 గంటల పాటు. అంటే క్లాస్ పీక్ ఉంటారు చంద్రబాబు గారు, లేదని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఉంటారు, లేదు 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 ఇదంతా అనేసి. ఆయన ఈయన ఏది చెప్తే అది నిజమని పూర్తిగా నమ్మే మనిషి ఆయన. టీచర్ నిజంగా మహాపచారం జరిగింది అనుకుంటే విహెచ్పి లాంటి హిందూ సంఘాలు ఈ పాటికి చాలా క్లియర్ గా ఒక రిలీజ్ చేసింది ప్రెస్ నోట్. దీంతో అనవసరపు రాజకీయాలు శిక్షించండి మీరు, మొత్తం ఆలయాల పవిత్రత మీదను లడ్డూలకు సంబంధించినటువంటి ప్రసాదాలకు సంబంధించిన నమ్మకాన్ని చెడగొట్టదని చెప్పేసింది విశ్వ హిందూ పరిషత్. అదే ఈ హిందువుల్లో వచ్చిన చైతన్యాన్ని నార్త్ ఇండియాలో పాజిటివ్ గా వాడుకుంటున్నారు, సౌత్ ఇండియాలో నెగిటివ్ గా వాడే ప్రయత్నం చేస్తున్నారు, హిందువుల మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఫైనల్ గా వీళ్ళు నిజంగా మీరు చెప్పినట్టు ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేస్తారా, కొత్త వ్యవస్థని నెయ్యి సేకరణకి? భగవంతుడు వీళ్ళ మనసు మార్చి అది చెయ్యాలని నేను కోరుకుంటున్నా. దానివల్ల చాలా మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఉపాధే కాదు, అప్పుడు ఈ తప్పులు ఏమన్నా ఉంటే, ఈ పాపాలు ఏమన్నా పోతాయి, లేదు పుణ్యం వస్తుంది. అది భక్తులు కూడా నమ్మకం కలుగుతుంది. రైట్ రైట్ చూద్దాం మొత్తం.